ఇక్కడ మనం చూస్తున్నాం స్టీఫెన్ హాకింగ్ ఈ రోజు సామాన్య ప్రజలకే కాదు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచాడు స్టీఫెన్ హాకింగ్. కదలలేడు, మెదలలేడు, అడుగు తీసి అడుగు వెయ్యలేడు, పూర్తి శరీరము కూడాను పెరాలసిస్. చిన్నతనంలో చాలా తెలివిగల వ్యక్తి, శారీరకంగా చాలా చక్కగా ఉన్నాడు. 17 సంవత్సరాల వయసులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఒకరోజు అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏం జరిగింది? హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో చెకప్స్ అయిన తర్వాత డాక్టర్స్ వారు తేల్చి చెప్పారు, ఇతనికి న్యూరాన్ మోటార్ డిసీజ్ ఉంది, దీనికి చికిత్స లేదు. నెమ్మదిగా తన శరీరంలోనే ఒక్కొక్క అవయవము పెరలైజ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతకాలానికంటే 2 సంవత్సరాలకి పూర్తి శరీరం ఇక పని చేయదు, ఆ తర్వాత బతుకుతాడన్న నమ్మకమే లేదు. తేల్చి చెప్పేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ పరిస్థితిలో స్టీఫెన్ హాకింగే కాకుండా మరొక వ్యక్తి ఉన్నట్లయితే 2 సంవత్సరాల్లో చనిపోతానా అని కుములుతూ భయపడుతూ 2 నెలల్లో చనిపోతాడు కదా. ఆ భయమే, ఎవడైతే భయపడతాడో వాడే చనిపోతాడు. జో డరేగా వో మరేగా, అవునా కాదా? కానీ స్టీఫెన్ హాకింగ్ అలా చేయలేదు. జీవితంలో ఎన్ని గొప్ప కష్టాలు వచ్చినా కానీ ఏదైనా చెయ్యాలి అనుకుంటే సాధించగలుగుతాం. ఇది మానవుడిలో ఉన్నాడు శక్తిని నమ్మాడు. ప్రయత్నం మొదలుపెట్టాడు. విశ్వం గురించిన రీసెర్చ్ చేపట్టాడు. శాస్త్రీయ పరిశ్రమ మొదలుపెట్టాడు. ప్రపంచానికే వినూత్నమైన బ్లాక్ హోల్స్ గురించినటువంటి రీసెర్చ్ అందజేశాడు. స్టీఫెన్ హాకింగ్ తన కోసం ఒక చైర్ ఉంది, కంప్యూటరైజ్డ్ చైర్. తన శరీరం అయితే కదలదు కదా, తన తల కదలికలు, తన కంటి చూపే కదలికల ద్వారా తను చెప్పాలనుకున్న భాషను చెప్పగలుగుతాడు. కంప్యూటర్కి చైర్ అది బయటికి రిలీజ్ చేస్తుంది అతని మెసేజ్. అతను రాసినటువంటి బుక్ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం శాస్త్రీయ ప్రపంచంలోనే సంచలనాన్ని సృష్టించింది. ఏ శరీరంలో ఏ ఒక్క అవయం పనిచేయనుండి ఆ స్టీఫెన్ హాకింగే ఇంత గొప్ప సంచలనాన్ని సృష్టించే చరిత్రను సృష్టించాడు. నీవు చేయలేవా? నేను చేయలేనా? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఏమైందంటే బ్రిటిష్ క్వీన్ స్టీఫెన్ హాకింగ్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు అంటుంది, మీరు ఈ సమాజానికి ఇంత గొప్ప సేవలు అందించడము చాలా గర్వకారణంగా ఉంది, అయితే మీరు ఇంత అంగవికలాంగులుగా ఉండడం నాకు చాలా బాధాకరంగా ఉంది అంటుంది. మీరు ఈ విధంగా శారీరకంగా బలహీనంగా ఉండడం మాత్రం నాకు చాలా బాధగా ఉంది అంటుంది. ఈ మాట విన్న స్టీఫెన్ హాకింగ్ ఏమన్నాడు తెలుసా? ఎప్పుడో నేను మర్చిపోయిన నా అంగ వికలాంగతను గుర్తు చేసి నన్ను బాధ పెట్టారు. అంటే అతని శరీరంలో ఏ అవయవం పని చేయదు అన్న విషయం ఎప్పుడో మర్చిపోయాడు. అంటే మనలో ఉండవచ్చు 1-2 బలహీనతలు, వాటిని ఏం చేయాలి? మర్చిపోవాలి. దేని మీద ఫోకస్ చేయాలి? మనకున్న బలాల మీద, మనకున్న నైపుణ్యతల మీద ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో విజయం వైపు మనం వెళ్తాం. ఏ భయం కూడా మనల్ని ఆపలేదు.